లోకంలో అన్నిటికంటే స్వచ్ఛమైనది ఏదని మీకు అనిపిస్తుంది? నాకు కామెంట్లో చెప్పండి. నాకైతే చిన్నపిల్లల చిరునవ్వు అన్నిటికంటే స్వచ్ఛమైంది అని అనిపిస్తుంది. పిల్లలు తల్లిదండ్రుల్ని అప్పుడప్పుడు ఇది కొని మమ్మీ, అది కొని నాన్న అని అడుగుతూ ఉంటారు. వాళ్ళు అడిగిందల్లా మనం కొనియలేం కదా. ఎప్పుడైనా మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు చిన్నపిల్లలకి 100 రూపీస్ కానీ 500 కానీ ఇస్తూ ఉంటారు కదా. అలాంటప్పుడు నేను అవి నా అవసరాలకి వాడుకోకుండా పిల్లలకి ఇలా అడిగిన వస్తువులు ఏవైనా గుర్తుంచుకొని కొనిస్తూ ఉంటాను. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు పిల్లలు. మీరు కూడా ఇలాంటివి చేయండి. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఫ్యూచర్లో కూడా గుర్తుంచుకుంటారు ఇలాంటివన్నీ. బాల్యం చాలా చిన్న దశ కదా. ఈ చిన్న పీరియడ్లో మనం ఏది చేసినా కూడా పిల్లలు లైఫ్ లాంగ్ గుర్తుంచుకుంటారు. అందుకని తల్లిదండ్రులు తప్పకుండా వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయండి. ప్లస్ ఏమన్నా అడిగితే ఖచ్చితంగా కొనివ్వండి వీలైనంత వరకు. ఇంకా మా బాబు అయితే నాకు మాస్కులు కావాలి మమ్మీ అని ఎన్నటి నుంచో అడుగుతున్నాడు. ఇప్పటికీ వాడి కోరిక అయితే తీరింది. వాడు చాలా హ్యాపీ. ఇంకా చైనీ విషయానికి వస్తే బ్యాగ్ కావాలి అనేసి అడిగిందనమాట. తనకి బ్యాగ్ కూడా కొనిచ్చేసాను. ఎవరైనా చుట్టాలు కూడా ఇంటికి వచ్చినప్పుడు ఏదైనా వస్తువులు తేకుండా ఇలా మనీ ఇస్తే ఏంటంటే మనం పిల్లలకి ఏం అవసరమో అవి కొనియగలుగుతాం అనమాట. మీరు తీసుకొచ్చిన వస్తువు వాళ్ళకి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. ఇలా వాళ్ళు అడిగిన వస్తువు మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి నచ్చుతుంది కదా. ఏదైనా కొత్త వస్తువు ఇంటికి వచ్చుడుతోటే మనం ఎలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతామో పిల్లలు కూడా అంతకంటే ఎక్కువగా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతారు. ఇంతకీ మనీ ఎవరిచ్చారనేది చెప్పలేదు కదా. మా చిన్న మామయ్య ఇంకా మా డాడీ ఇద్దరు కలిసి ఇచ్చారనమాట. ఆ మనీతో నేను బ్యాగ్ అండ్ మాస్కులు తీసుకున్నాను. నేను చిన్నగా ఉన్నప్పుడు మా తాత వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా నాకు 2 రూపీస్ ఇచ్చేవాడు. ఆ 2 రూపీస్తో నేను నాకు నచ్చినవన్నీ కొనుక్కునేది. అప్పుడు చాలా సంతోషంగా అనిపించేది. అప్పుడు 2 రూపీస్ అంటే ఇప్పుడు 10 రూపీస్తో సమానం. అలాగే మా చిన్న మామయ్య కూడా అప్పుడప్పుడు 100 రూపీస్ ఇస్తుండేవాడు. అవి నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. చైనీ అయితే బ్యాగ్లో పుస్తకాలన్నీ పెట్టేసుకుంది. ఇంతేనండి ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.